ఫోన్లో గేమ్ ఆడుతున్నాడని వాళ్ళమ్మ ఫోన్ లాక్కునిందని వాళ్ళ అమ్మని గన్ను పెట్టి కాల్చేసాడు అటు. ఇవన్నీ ఎక్కడో కాదు, మన దేశంలో జరిగే విషయాలు. ఇదేదో ప్రపంచం దేశం విషయాల గురించి చెప్పట్లేదు. గన్ను పెట్టి కాల్చేస్తే వాళ్ళమ్మ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందంట. గదిలో పెట్టి తాళం వేసి కిందకు వచ్చేవాడు, మరలా ఫోన్లో నిమగ్నం అయిపోయాడంట, గేమ్ ఆడే దాంట్లో. అంటే ఎంత ఎడిక్షన్ మీరు ఆలోచించారు. ఇలా ఉంటే ఎట్లా అండి? ఇలా ఉంటే దేశం ఎలా అభివృద్ధి పొందదు చెప్పండి? కాబట్టి యవనస్తుల కోసం తప్పక మనం ప్రార్థన చేయాలి. అండ్ తర్వాత యవనస్తులకి వాళ్ళు చెడిపోవడానికి కారణం ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందుల వలన, ఉద్యోగాల వల్ల ఉద్యోగాలు రాకపోవడం, ఆ తర్వాత చదువుకున్నారు కంటే సరైన ఉద్యోగాలు రాకపోవడం వలన చెడు మార్గాల వైపు కొంతమంది నడుచుకుంటున్నారు. డబ్బు సంపాదన కోసం తప్పుడు త్రోవలు నడుస్తున్నారు. అసలు పబ్లిక్లో పరిశుద్ధ స్థలం నేను మాట్లాడకూడదండి కొన్ని విషయాలు. అంత నీచమైన పరిస్థితులకు యువత దిగిపోతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎంతటి నీచానికైనా దిగిపోతున్నారు. చట్ట విరుద్ధమైన మార్గాలు ఎంపిక చేసుకోవడం, మనుషులు మోసం చేసి. ఒకప్పుడు